ఆ బ్యాగ్ లేవు. పర్లేదండి. ఇవ్వు. అరే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీ బ్యాగ్ అక్కడ దాకా మూసుకోలేనా? నా బ్యాగ్ నాకు ఇచ్చి. మీకు ఎవరి మీద కోపం వచ్చినట్టుంది? ఎవరి మీదో కాదు, నీ మీదే. దేనికండి? నా లిప్స్ జీన్ ప్యాంట్ జిప్ లా ఉంటాయా? నా కళ్ళు థమ్స్ అప్ బాటిల్ మూతల్లా ఉంటాయా? నన్ను చూస్తే జాలిస్తుందా నీకు? ఐ హేట్ యు. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అక్కడ అన్న మాటలనే మీరు వినేశారా? అలా వినడం తప్పు కదా అండి. నువ్వు అలా అనడం తప్పు కదా? అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏమండి అది మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి. అది ఏమండి ఏంటి? డోంట్ టచ్ మీ. నీ మొహం నాకు చూపించుకో. నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి? Is there any problem? నో నథింగ్. Okay. థ్యాంక్ యూ. ఆడు మీకు తెలుసా? ఏం పిలోనా? నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించేస్తాను. జాగ్రత్త. ఏమండి? హలో. ఓ షిట్. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. హలో. ఆనందమాయే తెలుగు? మహాదేవ్. అవునండి. మీరు తెలుగు? అరే అన్నాయ్. అరే 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 కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. అన్నాయ్, మళ్ళీ బతుకి ఇంకో తెలుగుడు చూస్తారనుకోలేదు. మరీ అంత ఎమోషనల్ అవుకు నాన్న. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చాం. ఓ నీకు పెళ్ళయిందా? 2 రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకుల? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ కమాన్, పోన్లే బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐమ్ సారీ. మా ఇంటికి వెళ్దాం పద. అనాయ్, నా పేరు సత్యనారాయణమూర్తి. అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్. అందరూ శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ ఇక్కడ టిఫిన్ దొరుకుతుందా? సత్తిపండు, అరటిపండు. ఓ మా నేటివ్ కడప. 30 years దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు. బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనాయ్, మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, యూనో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో. హలో, మరి అంత డీటెయిల్గా చూడకు. కేసు పెడుతుంది. కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను. తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్. అనాయ్, వాళ్ళిద్దరు చూడు. పాపం వాడికి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాడు చాలా మంచోడు. వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నయ్య. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నాయ్. యా. అమ్మో, నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్తిపండు. అన్నాయ్. సత్తిపండు. అన్నాయ్ అన్నాయ్ దా. అన్నాయ్ వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి.
మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మావయ్య? ఆ? అన్నయ్య అన్నావు? అమ్మాయి అన్నావు? ఎవరతను? నా ఫ్రెండ్ సత్తిపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా. డ్రైవర్ సై 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు అసలు ఈ చెప్తున్నాడు. రోజుల్లో అమ్మాయిలు ఆగండి. ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా? పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయికుడో. హ్మ్. డోంట్ వరీ. హ్మ్. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్యపండు, మాయా. బాగా టైర్ అయిపోయినట్టున్నావు. టబ్బా చేస్తావేంటి? మాయా, అదేనయ్యా తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా, ఆ, సత్యపండుకి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. ఏం నీళ్ళు కావాలా? ఇప్పుడు సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసాయి. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. వెళ్ళు. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. నని నాని నని 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 నని. వా! జాగ్రత్త. ఓకే. మాయా, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే. ఇది నిజం మాయా, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియర్. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? జాగ్రత్త. ఓకే. మాయా, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు. సరే. ఇది నిజం మాయా, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియర్. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్యపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? ఆహా. ఒరే, నేను సరదా కన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. అబ్బా, ఒరే, నేను సరదా కన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. అబ్బా, ఏమి స్పీడ్ అయ్యి బాబు. ఇంతకుముందు విమానాలు తోలేవాడివా? ట్రాక్టర్ తోలేవాడిని. ఏదో ఒకట్లే, ఓ బ్రేక్ అయ్యి బాబు, దీనికి వెళ్ళొస్తాను. అదే వెతుకుతున్నాను మాయా, ఎక్కడ ఆ? కనపట్లేదు. బాబు, నిమ్మకాయ పెట్టుకో, తగ్గిపోద్ది. ఆ? వాడి గోరు చుట్టూ. సత్యపండు, మాయా, ఇంతకే రౌడీలు ఎవరయ్యా? మాకేం తెలుసండి, అమెరికాలో ఎప్పటికో ఉంటున్నారు, మీకు తెలియాలి. ఆ? నాకా? ఇంటికి ఎవరిని పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి. అసలు అరే, మీ ఉంగరం చాలా బాగుందండి. ఏది? ఇంగ్లీషే రాని అతనికి ఇక్కడ గొడవలే ఉంటాయమ్మా. మామయ్య గారు, ఆ, మీకు ఎవరితో గొడవలు ఉన్నాయా? ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా. ఆ? గొడవలంటే ఆ. మేజర్గా ఏం లేవు కానీ పొద్దున కట్రాయర్ కొందామని ఒక షాప్కి వెళ్ళాను. వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను. ఎంత పని చేసావు మాయా? లేకపోతే ఒక డ్రాయర్ $5 చెప్పాడు సత్తిపండు. కొన్నావా? నేనేం పిచ్చాడేంటి? ఆ. నువ్వేం చేసుకుంటావు చేసుకొని చస్తే కొన్నాను. కట్ డ్రైవర్ కోసం కంట మీద తెచ్చుకున్నావు కదా. అంత మాత్రానికి హర్ట్ అయి ఉంటాడంటావా? చెప్పలేవు, తెల్లోడు కదా. రేపటి నుంచి అసలు కట్రాయర్ ఇవ్వండి.
దరిద్రం వదిలిపోతుంది. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మో, వాళ్ళేనంటావా? సారీ నీలిమ, సారీ సత్తిపండు, నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు. రిస్కే ఉందండి. ఏమంటే ఇంకా ఫ్రెష్ ఉందండి. ఏం కాదులే మావయ్య. ఏం కాలేదుగా. ఇప్పుడు హ్యాపీనా? దిగండి సత్తిపండు, దిగండి. సత్ గో టు హెల్ప్. Oh shit, he's crazy! సత్తిపండు, సత్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సత్తిపండు, ఇదేదో పెద్దోళ్ళ పెళ్లిలా ఉంది, మనం వెళ్ళిపోదాం పద ప్లీజ్. అలాగే, వాడిని తీసుకుపోదాం. Sir, విస్కీ వేస్తామంటే కూల్ అవుతావు. పోనీ బ్రాండీ? వేడి చేస్తుంది. కల్లులా ఉంది. ఆ? కల్లు ఏది? కళ్ళే చలవ చేస్తాయి. ఇంకా అట్రా. చాలే సత్తిపండు, దీంతో 10 అయ్యాయి. మావయ్య, ఆ, చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి కుర్చీలు వేస్తే ఆ. ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటివి వేస్తారట. ఇవి వాళ్ళ కోసం వేసినవే. పొరపడిందండి, ఇందులో పడిపోయి చూసుకోవాలా. అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్గు వాడు వేసాడనుకో, వాళ్ళ లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. యా, ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు, ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. మందా? వద్దనయ్య. ఏ, ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను అలవాటు. అరే క్విట్ కామన్ యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అది అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతాను. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్నెవ్వరికీ పోనివ్వడు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి ఆస్తి అని ఇద్దరం పంచుకుందాం. ఎలా? నీకు 20%, నాకు 80%. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకే. నీకెందుకురా, నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా, నీకు అమృత కావాలరా? నేను లేదు. నీకు ఆస్తి కావాలన్నా? మెయిన్ డిష్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా?
అసలు మీరు ఏం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటారు. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండిరా నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. పద వెళ్దాం. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కరా? ఏదో పెద్ద యాంగిల్ నువ్వు నీ యాంగిల్స్ నేను ఎవడో కొట్టలేదు. మామూలు కాదు. కీస్ దొరకవు. అయ్యో ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? ఇంకెప్పుడు నేను యాంగిల్ ట్రై చేయను బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్. దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా. అమ్మా తల్లి. ఏమైందిరా? బాటిల్ గుచ్చుకున్నట్టుంది. కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడు ఓర్చుకోవాలిరా.